నేడు కర్నూలు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఢిల్లీ నుంచి నేరుగా సీఎం కర్నూలుకు వెళ్లనున్నారు. ఆంధ్రనీవా కాలువకు సీఎం నీరు విడుదల చేయనున్నారు. ఇక మధ్యాహ్నం నందికొట్కూరు మండలం అల్లూరు చేరుకోనున్న సీఎం 1 గంటకు మల్యాల వద్ద 2 మోటార్లను ఆన్ చేయనున్నారు. మధ్యాహ్నం 2:30 రైతుల బహిరంగ సభలో సీఎం పాల్గొనున్నారు. నేడు కర్నూలు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఢిల్లీ నుంచి నేరుగా సీఎం కర్నూలుకు వెళ్లనున్నారు. ఆంధ్రనీవా కాలువకు సీఎం నీరు విడుదల చేయనున్నారు. మధ్యాహ్నం నందికొట్కూరు మండలం అల్లూరు చేరుకోనున్న సీఎం 1 గంటకు మల్యాల వద్ద 2 మోటార్లను ఆన్ చేయనున్నారు. మధ్యాహ్నం 2:30 రైతుల బహిరంగ సభలో సీఎం పాల్గొనున్నారు. ఇక సీఎం చంద్రబాబు నాయుడు కర్నూలు పర్యటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వాసు ఫోలెళ్ల అందిస్తారు. వాసు, నేడు కర్నూలు జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? వాసు. ప్రధానంగా చూసుకుంటే కనుక ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ నుంచి కూడా ప్రత్యేకంగా కర్నూలు బయలుదేరి జరిగేది. ఉదయం 10 గంటలకు ఢిల్లీ నుంచి చంద్రబాబు బయలుదేరి నేరుగానే కర్నూలు ఎయిర్పోర్ట్ చేరుకోనున్నారు. అయితే కర్నూలు ఎయిర్పోర్ట్ చేరుకొని అక్కడి నుంచి కూడా ఆంధ్రనీవా కాలువ నుంచి కూడా వ్యవసాయానికి ఏదైతే రైతులు అక్కడ ఎప్పటి నుంచి కూడా ఈ ఆంధ్రనీవా కాలువని నుంచి నీటిని విడుదల చేయాలి, ఒక 3 లక్షల నుంచి 4 లక్షల ఎకరాల వరకు సాగు చేసేందుకు కూడా అక్కడ వ్యవసాయం సిద్ధం చేశారు. అట్లాగే దానికి అగ్రికల్చర్ అధికారులు అందరూ కూడా నీటిపారుదల శాఖ అధికారులు అందరూ కూడా అక్కడే వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నేరుగా చేరుకొని ఆంధ్రనీవా ఆ కాలువ నుంచి కూడా సీఎం నీటిని విడుదల చేయనున్నారు. అక్కడి నుంచి మధ్యాహ్నం నందికొట్కూరు మండలం ఆలూరు చేరుకోనున్నారు. అక్కడ చేరుకొని అక్కడ రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అంటే ఇప్పటి వరకు రైతు భరోసా కింద ఏపీ ప్రభుత్వం ఎంతమంది రైతులను ఆదుకుంది, అలాగే రైతులను ఆదుకునేందుకు ఎటువంటి వ్యవసాయ వంగడాలు, అలాగే ఆ ప్రాంతంలో ఎటువంటిది మనం పండించాల్సిన అవసరం ఉంది, ఈ ఆంధ్రనీవా నీటిని విడుదల చేయడం మూలంగా అక్కడ అంటే రాయలసీమ ప్రాంత రైతులు ఎటువంటి లబ్ధి పొందే పరిస్థితి ఉంది, గతంలో పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా పరిస్థితి ఉంది, అంటే ఎన్నో కష్టాలు నష్టాలకు ఓర్చుకుని కూడా రైతులకి ఒక నీరు సహాయమే కాకుండా అక్కడ రైతులకు రుణ సహాయం కానివ్వండి, వాళ్ళకి విత్తనాలకు ఏదైతే అవసరమైందో ఆ విత్తనాభివృద్ధి సంస్థ నుంచి కూడా విత్తనాలు సరఫరా చేయడం కానివ్వండి, వీటన్నింటి మీద కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అక్కడ అధికారులతో మాట్లాడనున్నారు. అక్కడ నుంచి మధ్యాహ్నం 1 గంటకు ముత్యాల వద్దకు చేరుకుంటారు. అక్కడ కూడా కొంత భూమి అంటే ఏదైతే ఇప్పటి వరకు బీడు వారిపోయిన భూమి ఉంది, బీడు వారిపోయిన భూమి ద్వారా కూడా అంటే మనకు మోటార్లు అంటే ఎక్కువగా నీటిని తరలించేందుకు కూడా దరిదాపు ఒక్కొక్క మోటారు